బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కర్నూలు జిల్లాలో ఒక విద్యుత్ స్తంభం కూలిపోయింది. త్రుటిలో తప్పించుకున్నాడు ఒక స్టూడెంట్. కర్నూలు జిల్లా అశోక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఆ స్టూడెంట్ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడున్న విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్థానికులు అరవడంతో అలర్ట్ అయ్యాడు ఆ స్టూడెంట్. ఒక్కసారిగా అలర్ట్ అయిన వెంటనే వెనుకకి 2 అడుగులేసి వెనుకకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెనుకకు పరుదీసి ప్రాణాలను దక్కించుకున్నాడు ఆ స్టూడెంట్. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను మనం చూడొచ్చు. ఇటు మురుగు కాలువ కోసం గోతులు తీయడంతో ఆ స్తంభానికి సంబంధించిన బేస్ బలహీనపడింది. దాని ద్వారా ఈ విపత్తు సంభవించినట్టు స్థానికులు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా చెప్పుకొస్తుంది. సో ఒక్కసారి విజువల్లో మనం చూడొచ్చు. మొదటగా ఆ పోల్కి సంబంధించిన బేస్, ఆ డ్రైనేజ్ లేన్ పక్కన కనిపిస్తుంది కదా, ఆ డ్రైనేజ్కి సంబంధించి కొంత ఆ డ్రైనేజ్ని క్లియర్ చేసే పని వల్ల ఇటు ఎలక్ట్రిక్ పోల్కి సంబంధించిన బేస్ వీక్ అయింది. వీక్ అయిన తర్వాత అది మనం గమనించవచ్చు. ఒక్కసారి విజువల్లో చూడండి. ఆ బైక్ మీద కూడా ఒక పెద్ద ఆయన 2 పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఒక్క 3 సెకండ్ల వ్యవధితో ఆ బైక్ పైన ఉన్న ఆ పిల్లలు, ఆ తండ్రి కూడా మిస్ అయ్యేవాళ్ళు. మొత్తానికైతే వాళ్ళు మృత్యుని తప్పించుకున్నారు. కానీ ఈ స్టూడెంట్ మాత్రం సరదాగా ఏదో ఆలోచిస్తూ, క్లాస్లో ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ అటు స్కూల్కి బయలుదేరిన సమయంలో ఒక్కసారిగా స్థానికులు అలర్ట్ చేయడంతో 2 అడుగులు వెనుకకు వేసి మృత్యుని జయించాడు. ఖచ్చితంగా మృత్యుని జయించాడని చెప్పుకోవచ్చు. మనం చూస్తే కనుక ఆ విజువల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పక్కన కూడా ఒక కుక్క కూడా ఉంది. ఆ కుక్క కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. ఇటు ఈ స్టూడెంట్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇద్దరు కూడా, అది ఎలక్ట్రిసిటీ పోల్, ఒక హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి దానికి. ఆ వైర్స్, ఆ ఎలక్ట్రిసిటీ, వాటన్నిటినీ తప్పించుకొని ఆ స్టూడెంట్ అక్కడి నుంచి మృత్యుని జయించి పారిపోయాడు. సో మొత్తానికైతే ఇది ఇటు కర్నూలులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడున్న మినిస్టర్ టీజీ భరత్, ఇండస్ట్రీస్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇటు కర్నూలు కమిషనర్ విశ్వనాథ్ కూడా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశాడు. ఇటు కర్నూలు ఆఫీషియల్స్, కేఎంసీకి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని. ఒకసారి ఆ విజువల్లో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన విజువల్లో తను ప్రతిరోజు ఎలా అయితే స్కూల్కి వెళ్తుంటాడో అలానే ఆ స్కూల్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత స్థానికులు బాబు చూసుకో అని ఒక్కసారి చెప్పడంతో అలర్ట్ అయి వెంటనే 2 అడుగులు వెనకకు వేశాడు. ఆ వైర్లు, ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లు అలాగే కరెంటుకి సంబంధించిన వైర్లు అన్నీ కలగలిపి ఉన్నాయి. అది పడిన వెంటనే ఎన్ని స్పార్క్స్ వచ్చాయో చూడండి. ఈ పక్కన ఆ పక్కన 2 పక్కల కూడా కరెంటు స్పార్క్స్. ఒక్కసారిగా ఆ కరెంటు స్పార్క్స్ వీటన్నిటినీ కూడా ఆ అబ్బాయిని ఏం చేయలేకపోయాయి, ఆ స్టూడెంట్ని ఏం చేయలేకపోయాయి, ఆ పిల్లాడిని ఏం చేయలేకపోయాయి. మొత్తానికైతే మృత్యుని జయించాడు. జస్ట్ ఒక్క సెకండ్ వ్యవధిలో తన ప్రాణాలను బతికించుకున్నాడు. 1 సెకండ్ వ్యవధిలో తను మృత్యుని జయించాడు. సో మొత్తానికైతే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. వాళ్ళకి షోకాజ్ నోటీసులు ప్రస్తుతానికి జారీ చేశారు. మనం విజువల్లో చూడొచ్చు. సరదాగా ఆడుతూ పాడుతూ తను స్కూల్కి రోజు రెగ్యులర్గా ఎలా వెళ్తాడో అలాగే వెళ్ళాడు. దానికంటే ముందు ఒక బైక్ కూడా వెళ్ళింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక బైక్ మీద తన పిల్లలతో పాటు ఒక వ్యక్తి తన పిల్లలతో పాటు తన పిల్లల్ని కూడా తాను కూడా స్కూల్కి తీసుకెళ్తున్నాడు. మొత్తానికైతే వాళ్ళు కూడా మనం చూడొచ్చు. వాళ్ళు కూడా ఒక 3 సెకండ్లు, ఒక 4 సెకండ్లు, 3-4 సెకండ్ల వ్యవధితోనే మొత్తానికైతే త్రుటిలో వాళ్ళు కూడా ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే కర్నూలులో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసి మృత్యుని జయించాడు ఈ అబ్బాయి అంటూ చాలామంది చర్చకు వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఆఫీషియల్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్గా మనం చూడొచ్చు, ఇటు పక్కనే ఉన్న డాగ్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. అది కూడా రెస్పాండ్ అయింది. ఆ అబ్బాయి కూడా అలర్ట్ అయిపోయాడు. స్థానికులు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి 2 అడుగులు వెనకకు వేశాడు. మనం మొదటగా ఆ పోల్కి సంబంధించిన బేస్ని ఒకసారి మనం చూస్తే కనుక అది సిమెంట్తోని దానికి కొంత సపోర్ట్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ పక్కనే ఉన్న డ్రైనేజ్ని క్లియర్ చేసి దాన్ని అయితే కొంత వీక్ అవ్వడం, ఆ పోల్ ఒక్కసారిగా చూడండి ఆ పోల్ ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ వైర్ల సపోర్ట్ కూడా లేకుండా పోయింది. ఒక్కసారిగా పడిపోయింది.
ఆ పక్కనే ఉన్న బైక్ కూడా దాని కింద నలిగిపోయింది. అదే కనుక అబ్బాయి మీద పడుంటే ఎంత దారుణం జరిగేది. అదేదో అపరిచితుడు సినిమాలో తన చెల్లి ఇలాంటి సిచ్యువేషనే, ఓ వర్షం కురిసిన రాత్రి వాటర్లో అడిగేసి ఇలాంటి ఎలక్ట్రిసిటీ వైర్ ఒకటి తెగి ఉన్న సంఘటనలోనే తన చెల్లి చనిపోతే తను సొసైటీకి ఎలా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు, అధికారులకు ఎలా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయత్నమే ఖచ్చితంగా ఇటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులకి అలానే బుద్ధి చెప్పాలా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మృత్యుని జయించిన ఆ పిల్లాడిని పక్కన పెడితే ఇలాంటి సిచ్యువేషన్కి గల కారణం ఎవరై ఉంటారు? ఇటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు. ఆ పోల్కి సరైన సపోర్ట్ లేకపోవడాన్ని గమనించినా కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఎలాంటి రిపేర్స్ కానీ వర్క్ కానీ ఆ రోడ్డుని క్లోజ్ చేయడం కానీ ఇలాంటి ఏం చేయలేదు. ఆ పిల్లాడిని చూడండి, ఒక 2 అడుగులు ముందుకేసి అలర్ట్ చేసిన వెంటనే తన ప్రాణాలు కాపాడుకుందామని ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యాడు. జనరల్గా సాధారణంగా జంతువులకి రిఫ్లెక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు జరిగినా ఏం జరిగినా భూకంపాలు వచ్చిన పక్షులకు ముందే తెలుస్తుంది, అలాగే జంతువులకు ముందే తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషనే మనం చూడొచ్చు. తనకు రైట్ సైడ్లో ఒక కుక్క ఉంది, అది కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. అక్కడ స్థానికులు కూడా అబ్బాయిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేలాగా చేశారు. అతను కూడా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా, మనం చూడొచ్చు 2 అడుగులు వేసిన వెంటనే పడింది. ఆ వైర్లన్నీ కూడా చిక్కుకునేలానే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక కుప్ప. ఇటు ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లన్నీ కూడా ఇటు ఎలక్ట్రిసిటీ పోల్స్కే తగిలేస్తున్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి అసలు గ్రౌండ్ నుంచి అండర్ గ్రౌండ్ వేసుకోవడమో లేకపోతే పర్మిషన్స్ తీసుకొని 1 వైరో 2 వైర్లో వేసుకోవాలి, కానీ ప్రతి ఇంటికి ఒక కనెక్షన్కి ఒక వైర్ వేసేస్తుంటారు. పాత కనెక్షన్స్ని రిమూవ్ చేయరు. ఆ అబ్బాయిని చూడండి, 2 అడుగులు ముందుకేసి వెంటనే 2 అడుగులు వెనక్కి వేశాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కానీ లక్కీలీ ఆ కరెంటు లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆ వైర్లు, ఆ లైన్స్ అవి తన మీద పడలేదు. లక్కీలీ అవి తెగిపోయినాయా మరి ఏమైందో తెలియదు. కానీ దీనికి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు, హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? షాక్ నుంచి బయటకు వచ్చాడా? అబ్బాయితో ఎవరైనా మాట్లాడారా? అక్కడ ఆ వీధిలో ఉన్న వారితో ఎవరితోనైనా మాట్లాడారా? కళ్యాణ్, కర్నూలు నగరంలో తృప్తిలో ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం ఒకసారిగా కూలిపోయినటువంటి ఘటనలో తృప్తిలో తప్పించుకున్నాడు. రెప్పపాటులో తన ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి ఘటన ఒక విద్యార్థి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అశోక్ నగర్ లో ఉదయం 7:45 ప్రాంతంలో జరిగింది. తను రోజులాగే నిన్న రిపబ్లిక్ డే ఉత్సవాలు అయిపోయిన నెక్స్ట్ డేని ఈ రోజు రోజువారీగా ఎలాగైతే స్కూల్కి వెళ్తాడో అలా వెళ్ళేటువంటి క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా తను వెళ్తా ఉన్నాడు. వెనుక నుంచి కొంతమంది కేకలు వేయడంతో అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయ్యగానే వెనుకకి